అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశివారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశివారికి ఆగస్టు 3, 4, 5వ తేదీలలో వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఎవరైతే వృషభ రాశివారు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా వృషభరాశివారి గురించి చెప్పుకోవాలంటే వృషభరాశివారు చాలా స్థిరమైన మనస్కులు, పట్టుదలతో ఉండే వ్యక్తిత్వం కలవారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఏదైనా సాధించేవరకు వదిలిపెట్టరు. వారు అసాధారణమైన ఓర్పు, స్థిరత కలిగి ఉంటారు. ఆలోచనలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ఎమోషన్ కన్నా రియాలిటీని ఎక్కువ నమ్ముతారు. పనిలో నిబద్ధత ఉంటుంది. ఒకే విషయాన్ని పునరావృతం చేయడంలో ఇబ్బంది పడరు. వారు స్థిరతను, భద్రతను, విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడతారు. విలువైన వస్తువుల పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. స్థితులపై పూర్తిగా విశ్లేషణ చేసి ఆ తరువాతే ముందడుగు వేస్తారు. వారు ఒకసారి ప్రేమించినవారు అయితే జీవితాంతం స్నేహితులే ఉంటారు. స్నేహం, ప్రేమలో వారు చాలా నిబద్ధత చూపిస్తారు. వారు ఒకవేళ కోపగించుకుంటే సుదీర్ఘకాలం అదే భావనలో ఉంటారు. విశ్వాసం మోసం చేస్తే వారు తిరిగే నమ్మలేరు. వృషభరాశివారు చాలా శ్రమజీవులు, సాధికారత ఉన్నవారు. తమ ఇంటిని అందంగా, సౌకర్యవంతంగా ఉంచడం అంటే ఇష్టం. వారు కళల పట్ల, సంగీతం, సృజనాత్మకత పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. నిజాయితీగా జీవించాలనే భావన వారి మనస్సులో ఉండే ముఖ్యమైన లక్షణం. వారు నిశ్చలంగా ఉంటారు. కాని ఒకసారి కదలిక ప్రారంభమైతే వారి స్పీడ్కు ఆపుకోలేరు. అవకాశాలను గమనించడంలో మెలకువగా ఉంటారు. అతి త్వరగా ఎమోషనల్ కావరు. కానీ ఓసారి బంధం పెరిగిన తరువాత దానిని ఎంతో విలువగా చూస్తారు. వృషభరాశివారు జీవితంపై నమ్మకంతో ముందుకు సాగే శక్తివంతమైన వ్యక్తులు. తమకు కావలసిన భద్రత, ప్రేమ, విలువ, స్థిరత కోసం ఎంతైనా త్యాగం చేయగలరు. ఈ 3 రోజుల్లో వృషభ రాశివారికి అనేక ఆశ్చర్యాలు ఎదురవుతాయి. చాలా రోజులుగా జరగకుండా ఉన్న పని ఇప్పుడు సాఫీగా పూర్తవుతుంది. కొన్ని రోజులుగా మీ పనిలో అడ్డుపడుతున్న ఒక వ్యక్తి గురించి రేపటి రోజున మీకు స్పష్టత వస్తుంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటారు. ఆ విషయం మీకు షాకింగ్గా ఉంటుంది. కానీ అదే సమయంలో మీకు ఓ కొత్త స్పష్టత కూడా వస్తుంది. మీ జీవితంలో మిస్సైన ఒక బంధం మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. అది ఒక స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా జీవితం నుండి దూరమైన కుటుంబ సభ్యుడైనా కావచ్చు. ఆ బంధం పునరుద్ధరమవుతుంది. ఈ పరిణామం మీ మనస్సును తేలికపరుస్తుంది. ఓ కొత్త ఉత్సాహాన్ని మీలో నింపుతుంది. మీ స్వభావం ఎంతో శాంతమైనది. అప్పటికప్పుడు క్షమించే గుణం మీలో ఉంటుంది. ఇది రేపటి రోజున మీకు ఒక గొప్ప మార్పుని తీసుకొస్తుంది. మీరు కళలకు మక్కువ ఉన్నవారు. అందమైన వస్తువులు కొనుగోలు చేయడం, మంచి వస్త్రధారణ, రుచికరమైన ఆహారం తీసుకోవడం మీకిష్టం. మాటతీరు ఆకర్షణీయంగా ఉంటుంది. ఓపికగా పనిచేసే గుణం ఉన్నందున మీకు కష్టానికి తగిన ఫలితాలు దక్కుతాయి. వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. మీరు ఏ పనిలో అయినా శ్రమ పడితే వాటికి మంచి ప్రతిఫలం రేపటి రోజునే కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ 3 రోజుల్లో అద్భుతమైన లాభాలను పొందుతారు. కానీ కొంతమంది వ్యక్తుల మాటల వలన మీకు కోపం వస్తుంది. ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించండి. ఎంత కోపం వచ్చినా తర్వాత వెంటనే మీరు రియలైజ్ అవుతారు. అది మంచి లక్షణం. కుటుంబ సభ్యులతో ఏమైనా మనస్పర్ధలు ఉంటే వాటిని కూడా మీరు పరిష్కరిస్తారు. మీరు అనుకున్న పని పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోరు. దాంతో శరీరానికి కొంత అలసట వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే మీ పెట్టుబడి లాభాలిస్తాయి. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగాల్లో ఉన్నవారు ఈ సమయంలో గొప్ప ఫలితాలు పొందుతారు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోజు మంచి సమయం. పరిశ్రమలలో వ్యవహారముంటే చూసి అడుగేయండి. ఎందుకంటే రేపటి రోజున కొన్ని నిర్ణయాల్లో తికమక మీ ఇంట్లో మీమీద అసూయతో ఉన్న ఒక వ్యక్తి గురించి రేపటి రోజున మీకు నిజం తెలుస్తుంది. ఆ వ్యక్తి మీ బాల్య స్నేహితుడు కావచ్చు, లేదా బంధువుల్లో ఎవరో కావచ్చు. అతని తప్పుదారి పట్టుచేసి బయటకు పంపిన తర్వాత మీ జీవితంలో మంచి శుభవార్తలు వస్తాయి. వృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థికంగా చూస్తే మీ అవసరాలకు సరిపడా ఆదాయం వస్తుంది. ధనం చేతిలో ఉంటుంది. భూమి, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయం. ఉద్యోగ విషయంలో మీపై అధికారులు ప్రశంసిస్తారు. బదిలీ కోరుతున్నవారికి కావలసిన ప్రదేశానికి మారే అవకాశం ఉంది. పనిలో ఫోకస్ పెరుగుతుంది. దూర ప్రయాణాలు జరుగుతాయి. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి ఈ 3 రోజులు మంచివే. పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుందని కనిపిస్తుంది. ఈ రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. శివనామ స్మరణ చేయండి. ఉదయం
సాయంత్రం దీపారాధన చేయడం మర్చిపోకండి. ద్రోహుల నుండి మీరెప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు గమనించే ఒక రహస్య వ్యక్తి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాడని గుర్తించండి. వారిని గుర్తించగలిగితే మీ జీవితం ఇంకొంచెం ప్రశాంతంగా ఉంటుంది. గ్రహాల స్థానాలను బట్టి ఆగస్టు 3 తేదీ వృషభరాశి వారికి అనుకూలంగా మారుతున్న ఒక మంచి రోజు అవుతుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో కొనసాగడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బుద్ధుడు, రవి కర్కాటక రాశిలో ఉండడం వలన మీరు చేపట్టిన పనుల్లో స్పష్టత కలుగుతుంది. శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఇంటిమేట్ సంబంధాల్లో కోరికలు, అంచనాలు పెరుగుతాయి. కార్యాలయంలో మీరు చూపే నిబద్ధతకు మంచి గుర్తింపు వస్తుంది. కుటుంబ విషయాల్లో ఇటీవలి దూరాలు కొద్దిగా తగ్గి ఓ ముద్దపురిత వాతావరణం నెలకొనవచ్చు. తల్లిదండ్రుల అనురాగం, ఆశీర్వాదంతో నిన్ను చూసే దృష్టికోణం మారుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థికంగా చూస్తే ఇప్పటికే చేసుకున్న పెట్టుబడులు ఇప్పుడు కొద్దిగా లాభాల్ని చూపించే అవకాశముంది. కొన్ని అనుకోని ఖర్చులు ఉన్నా అవి మిమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేయవు. ధన వ్యవహారాల్లో ఓ నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఇదివరకటిలా మానసిక ఒత్తిడి తగ్గనట్లుగా ఉంటుంది. ఒంటరిగా ఉండే సమయం తీసుకోవడం మంచిది. ఆహార అలవాట్లలో జాగ్రత్త పాటించాలి. ప్రేమలో ఉన్నవాళ్లకు ఒక మంచి సంఘటన జరగబోతోంది. అతని లేదా ఆమె వ్యక్తిత్వం గురించి మరింత తెలుసుకుంటావు. వివాహితులకు స్నేహపూరితంగా వ్యవహరిస్తే అనవసర అపోహలు తొలగపోతాయి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ బాగుంటుంది. అన్నీ ఒకేసారి చేయాలనే ఆతురత తగ్గించుకుని ప్లాన్తో ముందుకెళితే ఫలితం పొందుతారు. ప్రయాణాలు తొలుత అనుకున్న ప్రయాణం ఆగపోయినా దానికంటే మెరుగైన అవకాశం దొరకవచ్చు. వాహన ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ఎవరితోనైనా డీల్ చేస్తుంటే మాటల్ని శాంతంగా, తెలివిగా ఉపయోగించు. కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యకు పరిష్కారం దొరకబోతోంది. ఈ రోజు వృషభరాశి వారికి సానుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. పని, సంబంధాలు, ఆర్థిక వ్యవహారాల్లో కొంత వెసులుబాటు ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే మంచి ఫలితాలు పొందగలరు. 4వ తేదీ చంద్రుడు నేడు మీ రాశికి పంచమస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది సంతోషకరమైన విషయమై ఉంటుంది. స్నేహితులు, పిల్లలతో సంబంధిత విషయాల్లో ఆనందకరమైన పరిణామాలు ఉంటాయి. ప్రేమ విషయాల్లో మీ మాటలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అవును, ఎదుటివారు మీ మనస్సును అర్థం చేసుకునే అవకాశముంటుంది. కొంతమంది కొత్తగా ప్రేమను వ్యక్తపరచవచ్చు. ఇప్పటికే ఉన్న ప్రేమలో మధురత పెరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయి. నేడు ఏదైనా సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడానికి అనుకూల సమయం. కళలు, సంగీతం, రచన వంటి వాటి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. వీటి ద్వారా పేరు ప్రఖ్యాతులు రావచ్చు. ఆర్థికంగా చూస్తే ఫైనాన్షియల్ విషయంలో అదృష్టం పలికే సూచనలు ఉన్నాయి. కొంతకాలంగా ఎదురవుతున్న ఖర్చులకు తగ్గ ఆదాయం రావచ్చు. ఇది మీకు ఒక ఊరటగా మారుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు మీ ప్రతిభను మెరుగ్గా ప్రదర్శించగలరు. సీనియర్లు మీ పనితీరు చూసి మెచ్చుకోవచ్చు. వ్యూహాత్మకంగా ఆలోచించి పనిచేస్తే మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు చిన్న పరిమాణంలో లాభాలు పొందగలుగుతారు. కొత్త క్లయింట్లు సంప్రదించవచ్చు. ఒక ఆలోచన మీకు పెద్ద అవకాశంగా మారవచ్చు. అయితే ఆరోగ్యపరంగా గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. పెంపుడు పిల్లలు ఉన్నవారు వారికి సంబంధించి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది. ఒక మంచి ఆధ్యాత్మికత తలెత్తుతుంది. ఇది మీ శరీరాన్ని, మనస్సును సంతోషంగా ఉంచుతుంది. అనవసరంగా గడిపే సమయాన్ని తగ్గించాలి. ఎవరైనా మంచి సలహాలు ఇస్తే వినండి. ఆచరిస్తే లాభముంటుంది. ప్రయాణాల విషయంలో దూర ప్రయాణాలు అనుకూలం కావచ్చు. పుణ్యక్షేత్ర యాత్రలకు అనుకూలమైన సమయం. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా ధైర్యం, శక్తి లభిస్తుంది. సాయంత్రం తర్వాత విశ్రాంతికి తగిన సమయం దొరుకుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు వృషభరాశి వారికి సానుకూల ఫలితాలు సాధించగలిగే శుభదినం. కుటుంబం, ప్రేమ, సృజనాత్మకత, ఉద్యోగం, ఆర్థికం ఇలా ప్రతి విషయంలో ఎదుగుదల కలుగుతుంది. 5న చంద్రుడు మీ పంచమ స్థానంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇది మంచి సృజనాత్మకతను, మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. ఈరోజు మీకు కొత్త ఆలోచనలు ప్రయోజనకరమైన పథకాలుగా మారే అవకాశముంది. బిజినెస్ రంగంలో ఉన్నవారు ఖర్చులను నియంత్రిస్తూ లాభాలను పెంచే మార్గాలు కనుగొంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు మీ నైపుణ్యాలు మెరిసే అవకాశముంది. మీ పనిచేసే తీరు అందరికీ అభినందనీయంగా మారుతుంది. ఆర్థికంగా చూసుకుంటే చిన్నగా వచ్చిన ఖర్చులు తొలుత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాని రోజు ముగిసే సరికి స్థిరత కలిగే సూచనలు ఉన్నాయి. ఒక అపరిచితుని సాయంతో ఊహించని లాభం పొందే అవకాశముంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో మృదుత్వం ఉండేలా చూసుకోండి. ప్రేమ విషయంలో మీ పక్కవారి ఫీలింగ్స్ను అర్థం చేసుకోవడంలో మీరు ముందుంటారు. ఇప్పటివరకు అస్పష్టంగా ఉన్న సంబంధం కాస్త క్లారిటీకి వస్తుంది. వివాహితులకు భాగస్వామ్యంతో సన్నిహిత సమయాలు గడిపే అవకాశం. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి తగ్గినట్టుగా అనిపిస్తుంది. మీకు ఇష్టమైన పనిలో తలమునకలవ్వడం వల్ల ఆనందం పొందుతారు. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఫోకస్ బాగా పెరుగుతుంది.
కాంటెస్ట్లు, పరీక్షల్లో పాల్గొనవలసిన వారికి మంచి రోజు, ప్రయాణాలు ఉండొచ్చు కాని అవి ఆవశ్యకత ఆధారంగా ఉంటే ప్రయోజనకరం. ఇవాళ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి మార్గం చూపే సూచనలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు ఆకుపచ్చ. పరిహారం శుక్రగ్రహం శాంతి కోసం శుక్రవారమున శ్రీ మహాలక్ష్మి ఆలయ సందర్శనం చేయడం మంచిది. వృషభరాశివారు కొన్ని పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. బుధవారం రోజున గణపతిని భక్తితో పూజించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజూ 21 సార్లు జపించండి. వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని చూడండి. రోజూ ఉదయం సూర్యుడికి జలార్పణం చేయండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించి శ్రీవిష్ణు సహస్రనామాన్ని చదవండి. చంద్రగ్రహ దోష నివారణకు సోమవారం రోజున శివలింగానికి జలాభిషేకం చేయండి. శనివారం రోజున కాళీమాత ఆలయంలో నూనె దీపం వెలిగించండి. కాళ భైరవాష్టకం పారాయణ చేయండి. నల్ల బీన్స్ లేదా నల్ల ఉలవలు దానం చేయండి. శనివారం రోజు బ్లాక్ డాగ్ లేదా బ్లాక్ కావుకి ఆహారం పెట్టండి. పాతింటి లోపల చెత్త పడవేయడం మానేయండి. ఇంట్లో దక్షిణం దిశలో నీళ్లు నిల్వ పెట్టకుండా చూసుకోండి. మహామృత్యుంజయ మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించండి. గురువారం రోజున పసుపు బత్తీలు వెలిగించి దత్తాత్రేయ స్వామికి పూజించండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం ద్వారా మంగళ దోషాలు తగ్గుతాయి. నిత్యం మంచి పదాలను మాట్లాడటం, నోటి కర్మ శుద్ధిగా ఉంచటం కూడా పరిహారంగా పనిచేస్తుంది. గోమాతకు పసుబోధిస్తూ గాస్వామికి పూజ చేయడం శుభాన్ని అందిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.